సాయంత్రం కదా థియేటర్ సాయంత్రం కదా తారక్ అంటే దుర్మార్గులు తీసుకుని వచ్చాడు అది అప్పుడు చూడు వెనకాల పైన తెచ్చినావు పైన తెచ్చినావు పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్కి సంబంధించి మా స్టేట్ గవర్నమెంట్ నుంచి నిన్న ఈవినింగ్ నెల్లూరులోని కల్లూరుపల్లిలో పాత గొడవల నేపథ్యంలో ఒక అతను పెంచలేని అతని మీద అపోనెంట్ గ్రూపు కొంతమంది కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన తీవ్ర గాయపడ్డారు. తదుపరి హాస్పిటల్కి తీసుకుని వెళ్తే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. దానిపైన హత్యా నేరం కింద కేసు నమోదైంది రూరల్ పోలీస్ స్టేషన్లో. ఆ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ వేణు గారు ఆయనకి రాబడిన సమాచారం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు అలానే కొన్ని స్పెషల్ టీమ్స్ ఈ ముద్దాయిల గురించి స్పెషల్ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవాలని ప్రత్యేక బృందాలని పంపించారు. క్రమంలో రాబడిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ గారు ఈ షుగర్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చారు. వచ్చిన క్రమంలో వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ మీద దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన గాయపడ్డారు. లెఫ్ట్ షోల్డర్ ఒకటి చేతి మీద గాయమైంది. దాంట్లో ఈ ఆదినారాయణ గారు గాయపడిన ఆదినారాయణ గారు వెంబడే కేకలు పెట్టేసరికి పక్కనే మా ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు రెస్క్యూలోకి. వచ్చినప్పుడు ఇతని మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలియదు, చీకటిగా ఉంది కొంచెం. వెంబడే ఆయన ఆత్మరక్షణ నిమిత్తం గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. నెక్స్ట్ పైకి వస్తుంటే ఆ దుందుగుడు వెంబడే ఆయన కాళ్ళ మీద కాల్చిన క్రమంలో అతను గాయపడ్డాడు. సబ్సిక్వెంట్గా ఎవరు నువ్వు ఏంటి అనేది వెరిఫై చేస్తే నేను ఇలా వాళ్ళని పెంచలేని చంపిన దాంట్లో జేమ్స్ నేను నా 10 మంది వచ్చి మాకు పాత గొడవలు ఉన్నాయి చెప్పి అతను చెప్పడం జరిగింది. ముందు విచారణ తర్వాత అతను గాయపడిన వ్యక్తి కాబట్టి వెంబడే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం అతను పరిస్థితి బాగానే ఉంది, నిలకడగానే ఉంది, ఇబ్బంది లేదు. ఆదినారాయణ గారిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ఆయన కూడా ట్రీట్మెంట్ జరిగింది, ఆయన కూడా ఇబ్బంది.